గుంటూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కులమతాల భేదం లేకుండా ఎందరో మహనీయులు చేసిన పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలమని, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తూ ప్రజాపాలన సాగిస్తోంది అన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరుదైన రికార్డు సృష్టించారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో 4 ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 21వసారి జాతీయ జెండాను ఆవిష్కరించి సరికొత్త చరిత్ర లిఖించారు. కొత్తగూడెం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని స్పష్టం చేశారు.